సాయి శరణం సుశీల గారు ఏంటి పద్మ? మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది సుశీల గారు. మీ ఇంట్లో కొంచెం పాలు వేడి చేసుకోవచ్చా? ఆ మాత్రానికి అడగాల అమ్మా, వచ్చి వేడి చేసుకో. ఏంటంటే మీ మాట్లాడుతున్నది? ఈరోజు పాలంటే వంట అంటది. అడిగిన ప్రతి వాళ్ళకి సాయం చేసుకుంటా పోతే రేపు మనకెలా అవుతాయా? పర్వాలేదులేండి. ఆగమ్మ పద్మ. ఏంటమ్మా అరుణ ఇలా మాట్లాడుతున్నావు? మనుషులు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఈరోజు తనకు అవసరం పడింది, అదే అవసరం రేపు మనకు కూడా రావచ్చు కదా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. వేరయ్యాక చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు నేను నచ్చింది తినవచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు. సరే అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. బాగున్నావా జయ? బాగున్నారా వదినా? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? సరే, మీరు వచ్చి కూర్చోండి, నేను వాటర్ తీసుకొస్తాను. వాటర్ తీసుకోండి అత్తయ్య. ఏంటత్తయ్య ఎలా వచ్చారు? ఏం పనుందా? అది జయ, మన నందుకి ఇక్కడున్న కాలేజీలోనే సీట్ వచ్చింది, అందుకే వచ్చాం. అమ్మా అడుగు. ఏదైనా విషయం అంటే క్లియర్గా చెప్పండి అత్తయ్య. ఎలాగో నందు కాలేజ్ ఇక్కడే కదమ్మా, మీ దగ్గర నుండే కాలేజ్కి వెళ్తుంది. మరి హాస్టల్ డబ్బులు ఎందుకు దండగా? నందుని నేను నా దగ్గర ఉంచుకోను అత్తయ్య. నేను చెప్పాను కదే, మీ వదిన ఒప్పుకోదని. వద్దు వద్దు అనే తీసుకొచ్చావు. ఎలా ఒప్పుకుంటాను అనుకున్నావు అత్తయ్య? మీరు మీ కూతురు నన్ను ఎన్ని కష్టాలు పెట్టారు, అది నేను ఇంకా మర్చిపోలేదు. మీరు ఇంకా బయలుదేరొచ్చు. పదమ్మా, మనం ఎందుకు ఇక్కడ? మేడం షాపింగ్ బాగైంది కదా? మీ బట్టలు అరేంజ్ చేసి తెచ్చాను మేడం. ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టేయి. సరే మేడం. మేడం మేడం ఏంటి పిలిచావు? ఈ బట్టలు పెట్టి వెళ్ళమంటే అక్కడేం చేస్తున్నావు? మీరు ఇది అక్కడ పెట్టి మర్చిపోయారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ నేత్ర. ఒక నిమిషం. ఏంటి చిన్ను, ఎప్పుడు యాక్టివ్గా ఉండేదానివి, ఈరోజు ఏంటి డల్గా కనిపిస్తున్నావు? స్కూల్లో ఎవరైనా నిన్నేమన్నా అన్నారా? అలాంటిది ఏం లేదు మమ్మీ. ఈరోజు నేను లంచ్ తినలేదు. లంచ్ చేయలేదా? ఎందుకు? ఈరోజు లంచ్లో నీకు ఇష్టమైన ఫుడ్డే పంపించాను కదా. మా బెస్ట్ ఫ్రెండ్ తినలేదని నేను కూడా తినలే మమ్మీ. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు తినలేదు చిన్ను? అది మా బెస్ట్ ఫ్రెండ్ ఫీజు కట్టలేదని మా టీచర్ ఎగ్జామ్ రాయలేదని మమ్మీ. నువ్వు బాధపడకు చిన్ను, మీ ఫ్రెండ్ కట్టాల్సిన ఫీజు డబ్బులు రేపు నేను ఇస్తాను, నువ్వు వెళ్ళి కట్టేసే. హ్యాపీనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మమ్మీ. అమ్మా, షాప్కి వెళ్ళి ఏం తీసుకురావాలి? 1/2 kg మినపప్పు, ధూప్ స్టిక్, ఒత్తుల ప్యాకెట్, 2 అగ్గిపెట్లు, ఇంకా అంతే. అవి తీసుకొచ్చేయి. ఏమనుంటే ఇప్పుడే చెప్పమ్మా, నేను 10 పర్సాలు తిరగలేను. నాకేమైనా నీలా మతి మార్పు అనుకున్నా 10 సార్లు చెప్పడానికి? ఇదిగో 10 రూపాయల చింతపండు కూడా తీసుకొచ్చాయమ్మా. శనగపిండి కూడా తీసుకొచ్చాయమ్మా. అమ్మా 5 రూపాయల అల్లం కూడా తీసుకొచ్చాయమ్మా. అన్ని ఒక్కసారి చెప్పొచ్చు కదా, బయటకు వచ్చాక చెప్తావేంటి? నాకేం వినిపించట్లేదు. తీసుకొచ్చాయమ్మా, తీసుకొచ్చే. అయ్యో, కరపాకు చెప్పడం మర్చిపోయానే. వెళ్ళిపోయినట్టుంది పాప. తినమ్మా, చాలా ఆకలిగా ఉందన్నావు కదా. అమ్మా, వేరే కర్రీస్ ఏం లేవా? ఈ రోజుకి తినమ్మా, రేపు నీకు నచ్చింది వండుతాను. సరే అమ్మా. తినండి, బాగా తినండి. నన్ను పిక్క తింటున్నాను కదా, నా రక్తం తాగండి. మీ ఏడుపు మొక్కల వల్ల ఏ పని కావట్లేదు. ఉండండి, మీరే ఉండండి, నేనే పోతా. ఇందు, అమ్మ ఇందు,
ఏంటమ్మా? నీకు ఇష్టమైన సాంబార్ రైస్ వండానమ్మా, తినే ఎలా ఉందో చెప్పు. నాకు వద్దమ్మా, నేను బయట తిన్నాను. నాకు నిద్ర వస్తుంది. ఇందు, ఏంటమ్మా పిలిచావు? త్వరగా చెప్పు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. ఇంట్లో సరుకులు నిండుకున్నాయమ్మా, డబ్బులు ఇస్తే వెళ్ళి సరుకులు తెస్తాను. ఏంటమ్మా, మొన్న డబ్బులు ఇచ్చాను, మళ్ళీ డబ్బులు అడుగుతున్నా ఏంటి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇంట్లో సరుకులు నిండుకున్నాయనే కదా డబ్బులు అడుగుతున్నాను. సరేలే. ఇదిగో. నేత్రా, నేత్రా, ఇంకా రెడీ కాలేదేంటే? ఫంక్షన్ టైం అయిపోతుంది. నేను దానికి నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అలా అంటున్నాయంటే? ఫంక్షన్ లో అందరు నిన్నే అడుగుతున్నారు. తొందర రెడీ అయ్యి వచ్చే వెళ్దాం. పిన్ని ఇప్పుడు కట్టుకొని జడ వేసుకొని డ్రెస్ వేసుకొని వచ్చేంత ఓకే నాకు లేదు. దాంతో పెళ్లి భోజనం అంటే వెజ్ పెడతా, అందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది రిసెప్షన్, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని ఉన్నాయంట. ఏది పిన్ని ఇంకా అక్కడే ఉన్నాయండి, భోజనం అయిపోతే తొందరగా రా. రానన్నా నాన్ వెజ్ అన్నా